హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు మనము పార్టిక్యులర్ ఆర్ మాస్ రోజ్ ప్లాంట్ ఎలా పెరుగుతుంది, దీనికి ఫ్లవరింగ్ ఏ టైంలో వస్తుంది, కొన్ని మొక్కలు ఎందుకు ఫ్లవరింగ్ అనేది రాదు, ఎలా గుబురుగా బుషిగా పెంచుకోవచ్చు అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ మాస్ రోజ్ ఆల్మోస్ట్ 40 to 50 షేడ్స్లో ఆన్లైన్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో గార్డెనింగ్ గ్రూప్స్లో సెల్లర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేయొచ్చు. మంచి కలర్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. బయట నర్సరీస్లో కూడా ఉంటాయి, కాకపోతే ఒక 3 to 4 కలర్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళ దగ్గర. దీనికి ఫిబ్రవరి నుంచి జూలై వరకు విపరీతంగా బ్లూమింగ్ ఉంటుంది. పెద్దగా ఫర్టిలైజర్స్తో సంబంధం ఉండదు. కాకపోతే మీరు ఈ మొక్కని నాటినప్పుడు, అంటే మీరు హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టినా ఏదైనా చిన్న కంటైనర్లో పెట్టుకున్నప్పుడు 40-30 రేషియోలో లైక్ కౌ డంగ్ అండ్ వర్మి కంపోస్ట్ లైట్గా యాడ్ చేసి గార్డెన్ సాయిల్ ఎక్కువగా మిక్స్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఫర్టిలైజర్స్, పెస్ట్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఫుల్ డే సన్లైట్లో ఉండాలి. ఆల్మోస్ట్ 6 to 8 hours డైరెక్ట్ సన్లైట్ ఉంటేనే ఈ మొక్క హెల్తీగా గ్రో అవుతుంది అండ్ దీనికి బ్లూమింగ్ కూడా బాగా వస్తుంది. మాన్సూన్లో వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత దీనికి ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ తేమ అనేది ఆ సాయిల్లో ఎక్కువగా ఉండిపోతుంది కాబట్టి వర్షాల వల్ల మొక్క పెరుగుతుంది కానీ బ్లూమింగ్ అనేది రాదు. సో మొక్క రావట్లేదు ఏంటి అని అనుకోకుండా తేమ ఉన్నప్పుడు, క్లైమేట్ క్లౌడీగా ఉన్నప్పుడు ఈ మొక్క పూత రాదు. అది ఎండాకాలంలో అయినా సరే డైరెక్ట్ సన్లైట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మొక్క ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఒక కొమ్మ కాస్త పెరిగిన తర్వాత దాన్ని కట్ చేసి పక్కన నాటగలిగితే, ఎన్ని ఎక్కువగా మొక్కలు పెడితే కొమ్మలు మీరు నాటితే అంత ఎక్కువగా ఇది బుషిగా ఫామ్ అవుతుంది. నవంబర్ నుంచి జనవరి వరకు ఈ మొక్కకి ఎలాంటి గ్రోత్ అనేది ఉండదు. ఆల్మోస్ట్ చనిపోయిందేమో అనుకుంటాం, ఎందుకంటే కొన్ని కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి. కొమ్మలు అయితే ఆ లీవ్స్ మాత్రం అలా ఉంటాయి అంతే తప్ప మీరు ఎంత వాటర్ ఇచ్చినా, ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఎలాంటి గ్రోత్ అనేది ఉండదు. సో చలికాలం, ఆ వింటర్ సీజన్ మాత్రం ఈ మొక్కని కొంచెం వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుంది. పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొమ్మని తీసి వేరే ప్లేసెస్లో పెట్టినా కూడా గ్రోత్ అనేది రాదు. సో ఆ వింటర్ సీజన్ మాత్రం దీన్ని డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా సమ్మర్ స్టార్ట్ అవగానే దీనికి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదొక్కటి ఆలోచించుకోవాలి. ఏంటి నా మొక్క చనిపోయింది ఏంటి అనేది ఒక టెన్షన్ పెట్టుకోకుండా ఉంటే మీ మొక్క హెల్తీగా ఉండేది. ఇది ఇయర్స్ కొద్ది ఉంటుంది. ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే, కొమ్మ కొంచెం పెరిగిన తర్వాత కట్ చేస్తూ డిఫరెంట్ కంటైనర్స్లో పెట్టుకుంటే మీకు ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది సమ్మర్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్లో ఈ ప్లాంట్స్ని ఫ్రీగా కూడా ఇస్తారు. ఎక్కడైతే ఫ్రీ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో వాళ్ళ దగ్గర 1 or 2 కలర్స్ కూడా ఉంటాయి. ఈసారి ఈ వర్షాకాలంలో ఎక్కడ ఫ్రీ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అనే వివరాలు నేను కనుక్కొని అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను రణపాల రిలేటెడ్ వీడియో ఒకటి చేశాను. నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ప్లాన్స్ కావాలి అనుకునే వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మంత్ ఆ ప్లాన్స్ రెడీగా ఉన్నాయి. నేను ఒక 10 మెంబర్స్ వరకు ఇవ్వగలను హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. తర్వాత కొంచెం వేరే ఇంకొక 10 to 15 ప్లాన్స్ నేను కొంచెం టైం తీసుకుని మళ్ళీ అవి కూడా ఇస్తాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీ రెస్పాన్స్ తెలియజేయండి. సీ యూ సూన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్, హ్యాపీ గార్డెనింగ్.